ఉంది కదా బాబా ఆ ఆ ఆ బంగళా తీసుకున్నప్పటి నుంచి కూడా వేసవిలో అక్కడికి వెళ్ళి ఉండటం అనేది జరుగుతుంది. మార్చి నెల నుంచి ఇంచుమించు నెల వరకు కూడా. అలాగే 1963వ సంవత్సరం మార్చి చివరి వారంలో ఆ బాబా మెహరాబాద్ నుంచి స్త్రీ పురుష మండల సభ్యులతో పూనా బయలుదేరతారు. అప్పుడు మెహరాజాద్లో ఉన్నారు అందరూ. మెహరాజాద్ నుంచే బయలుదేరతారు పూనా. అయితే అప్పుడు ఎక్కువగా బాబా పూనా ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా తన డిసోటా కార్లో క్యాబ్ డ్రైవర్ని పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు స్త్రీ మండలితో. మిగతా పురుష మండలి సభ్యులు అందరినీ కూడా ఆది సీనియర్ తన కారులో తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. అలా అందరూ బయలుదేరారు. పూనా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒకసారి మూత్ర విసర్జన కోసం అన్నట్టుగా బాబా కారు ఆపిస్తారు. కారు ఆపిన కాసేపటికి కారు దిగి ఆ డోర్ దగ్గర నిలబడతారు బాబా మాత్రమే. కాసేపటికి వెనక నుండి ఒక నల్ల కారు ఒకటి వచ్చి బాబా కారు ముందు ఆగుతుంది. అందులో నుండి ఒక వ్యక్తి దిగి చేతులు జోడించి బాబా దగ్గరకు వచ్చి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ నేను మిమ్మల్ని 35 సంవత్సరాల క్రితం లోకాల్లో చూశాను. మళ్ళా ఇలా దారిలో రోడ్డు మీద మిమ్మల్ని అనుకోకుండా కలుసుకునేటువంటి మహద్భాగ్యం నాకు లభించింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అని వినయంగా చేతులు జోడించి నమస్కరించి నిలబడతాడు. బాబా చాలా ఆనందించి తనకు కూడా చాలా ఆనందంగా ఉంది అతన్ని చూస్తున్నందుకు అని చెప్పి సంజ్ఞ చేస్తారనమాట. అప్పుడు అర్థమవుతుంది మిగతా మండలి వాళ్ళకి ఏమని, అప్పటికప్పుడు కారు ఎందుకు ఆపించారు బాబా మార్గ మధ్యంలో ఏ కారణం లేకుండా. కార్యకారణ సిద్ధాంతం ప్రకారమే ఏమైనా నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది కాబట్టి అది మనకు తెలీదు. జరిగిన తర్వాత ఓహో ఇందుకోసమా అని తెలుస్తూ ఉంటుంది మనకి ప్రతి కూడా. ఆ తర్వాత పూనా చేరుకుంటారు బాబా. అక్కడ జోసఫ్ కారిహార్బ్ అనే వాళ్ళిద్దరు కూడా అక్కడ హోటల్లో ఉంటూ ఉంటారు. జోసఫ్ అనే ఆయన గాల్ బ్లాడర్ సమస్యతో బాగా బాధపడుతూ ఉంటాడు. అది బాగా తీవ్ర రూపం దాలుస్తుంది ఆ గాల్ బ్లాడర్ సమస్య. ఆ తర్వాత ఎప్పుడైతే అవతారుడు గురుప్రసాద్ కి చేరుకుంటారో దర్శనం కోసం వస్తారు జోసఫ్ కారిహార్బ్ కలిసి. అప్పుడు అతనితో బాబా ఖచ్చితంగా చెప్తారనమాట, నేనే ఆ ఏకైక సత్యాన్ని, ఈ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏదైతే నిజంగా నువ్వు ఉంది అనుకుంటున్నావో ఆ ఇతరమంతా కూడా భ్రాంతి. నేనే భగవంతుణ్ణి, 100% భగవంతుణ్ణి. నేను తప్ప ఇంకేమీ లేదు. నా గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నిరంతరం నా నామాన్నే స్మరించు. ఒకవేళ నువ్వు ఈ క్షణమే నీ దేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తే నా నామస్మరణ ఒక్కటే నీకు ఉపయోగపడుతుంది సుమా అని మరీ నొక్కి చెప్తారు. ఆ రోజుకి అది అయిపోతుంది. అయితే బాబా గురుప్రసాద్లో ఉండగా అందరికీ దర్శనం కాకుండా కేవలం కొంతమంది, ఎవరంటే సదాశివ్ పటేల్కి, ఆ తర్వాత బాబా సోదరులు జాల్ బెహరంకి, వాళ్ళ పిల్లలకి మాత్రమే, ఇంకా మెహర్వాన్ జస్సావాలా కొంతమందికి మాత్రమే బాబాని దర్శించుకోవడానికి అనుమతి లభించేదన్నమాట. అయితే అప్పుడప్పుడు పూనా సెంటర్ కార్యకర్తలైనటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం లభించేది, బాబాని దర్శనం చేసుకునే అవకాశం. ఈ రామకృష్ణునికి, షిండేకి, సదాశివ్కి, వీళ్ళందరికీ కూడా. ఆ సమయాల్లో వీళ్ళంతా కూడా బాబాని ఈ పూనాలో నూతన భవన నిర్మాణం మనంతా చూసాం కదా, సోమవారపేటలో ఉంటుంది పూనాలో. దానికి సంబంధించి ఒక భవనం కట్టుకోవాలి, నిర్మించాలి అని దాని అనుమతి కోసం బాబాని వేడుకుంటారు. దాని గురించే చర్చించడం జరుగుతుంది. ఆ భవన నిర్మాణ విషయంలో బాబా కూడా చాలా ఆసక్తిని కనబరుస్తూ ఆ నిర్మాణానికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా వారితో ముచ్చటిస్తూ ఉండేవారు అనమాట. అయితే అక్కడికి నాగపూర్ నుంచి నానాకేర్ కూడా వస్తూ ఉండేవాడు. ఆయన గురుప్రసాద్లో జూన్ నెలాఖరి వరకు పురుష మండలి సభ్యులతోనే ఉండిపోయేవారు. ఎప్పుడైనా బాబా విషయాలు ఏమైనా డిక్టేట్ చేస్తూ ఉంటే, సందేశాలు ప్రవచనాలు చెప్తూ ఉంటే వాటన్నిటిని కూడా రాసుకుంటూ ఉండేవాడు అనమాట నానాకేర్. అలా రాసుకున్నటువంటి విషయాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే
మార్చి 30వ తారీఖున ప్రత్యేకంగా 1963లో చెప్తారు బాబా. గత అవతారాల్లో ప్రతి అవతారంలోని బలహీనతలను గురించి, ఇంకా అప్పుడే మార్చి 30నే మరొక విషయం ఏంటంటే భగవదనుభవం పొందడానికి ఒక 2 మార్గాలు, వాటి గురించి కూడా బాబా వివరిస్తారనమాట మార్చి 30వ తారీఖున. ఏమిటి గత అవతారాల్లో ప్రతి అవతారాల్ని బలహీనతలు, ఎందుకంటే నేనే సనాతన పురుషుణ్ణి అని జరాస్త్ర మొదలుగా చెప్తూ, ఆ జరాస్త్ర మొదలుగా అప్పుడు వచ్చిన వాడిని నేనే, ఆ ఏకైక స్థితి సత్యస్థితి ఏదైతే ఉందో ఆ సత్యస్థితే ఇప్పుడు నేను మీ ముందు మెహర్ బాబాగా వచ్చాను అని ఆ సనాతన పురుషుడు నేనే అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ అవతారాలకు సంబంధించి ఆ అవతారాల్లో బలహీనతల గురించి చెప్పడం జరుగుతుంది. మార్చి 30వ తారీఖునే కాదు సుమా, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో కూడా మరొకసారి ప్రేమికులందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేమికులందరి ముందు కూడా సేమ్ అదే విషయాల్ని ఇంకొంచెం జోడించి మరీ చెప్తారనమాట. ఇప్పుడు ముందు ఏమంటారంటే, అసలు అవతారుడు అంటే ఏంటి, సహజంగా ఆయన ఏమై ఉన్నారు, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం అన్ని ఆయన అందుబాటులోనే ఉంటాయి. ఆయనే అవన్నీ కూడా అత్యంత సహజంగా ఆ దైవీ మానవుడైనటువంటి ఆయన యొక్క అనంత శక్తి, అనంత ఆనందాల్ని ఉపయోగించరు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క అనంత శక్తిని, అనంత ఆనందాల్ని తన యొక్క అవతార కార్యక్రమం కోసం వినియోగించరు. నేను వాటిని వినియోగిస్తూ కూర్చుంటే యావత్ ప్రపంచం నిస్సహాయతని నేను అనుభవించాలి కదా. ఈ యావన్ మానవాళి యొక్క బాధల నుండి అనుభవించటం ద్వారా వాళ్ళని విముక్తుల్ని చేయాలి కదా. అందుకని నేను నా యొక్క అనంత దైవీ శక్తిని, అనంత ఆనందాన్ని వినియోగించను. అనంత జ్ఞానం మాత్రమే నా అవతార కార్యక్రమం కోసం వినియోగిస్తాను అని చెప్తారనమాట. ఇంకా అంటారు, కేవలం నేను ఈ అవతారునిగా రావటం ద్వారా శారీరకంగానే కాదు, మానసికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అనంతంగా బాధపడుతూ ఉంటాను అని కూడా తెలియజేస్తారు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా అనంతంగా బాధపడుతూ ఉంటానని తెలియజేస్తారు. మరి ఆ కారణంగానే 2 కారు ప్రమాదాల్లో నా శరీరం పూర్తిగా చిత్రమైపోయింది అని, శారీరకంగా తాను అనుభవించేటువంటి అనంత బాధ గురించి కూడా ఆ సమయంలో గుర్తు చేస్తారు. ఆ తర్వాత మరి మానసికంగా ఏమిటి అట ఆయన బాధ, అనంతమైనటువంటి బాధ అంటే యావత్ కపటం ఏదైతే ఉందో ఉన్న అందరిలోనూ కపట సాధువుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల మానసికంగా అనుభవిస్తారట బాధని, అనంతమైన బాధని అనుభవిస్తారు. చివరికి ఆధ్యాత్మికంగా కూడా అనంతంగా బాధ ఎలా అనుభవిస్తారు, ఎలా అంటే ఆయన అవతారుడిగా పూర్తి స్వేచ్ఛపరుడు, ఆయన పూర్తి స్వేచ్ఛ ఆయనకుంది. అయినప్పటికీ కూడా మానవులందరూ ఉన్నారే, వీళ్ళందరిలో ఉన్నటువంటి అజ్ఞానం, వాళ్ళందరిలో ఉన్న నేను ఆ బంధనాల్లో చిక్కుకొని పోయి ఉండడం వల్ల వారి కోసం నేను ఆధ్యాత్మికంగా కూడా అనంతంగా బాధపడవలసి వస్తోంది. మరి నేను అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందమే నేనైనప్పటికీ కూడా నేను వినియోగించేదేంటి, ఉపయోగించేదేంటి, అనంత జ్ఞానమే కదా. అనంత జ్ఞానాన్ని ఎలా అంటే నాకు అంతా తెలుసు, సర్వము తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసు, గతంలో ఏమిటి అనేది తెలుసు, భవిష్యత్ ఏమిటి అనేది కూడా తెలుసు, సమస్తము తెలుసు. ఆ సమస్తానికి వినియోగించకుండానే దానికోసం నా మనస్సుని వినియోగించి తెలుసుకోక్కర్లా. ఎందుకని అనంత జ్ఞానమే నేనైనప్పుడు దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా మనస్సుని ఉపయోగించి సమస్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనస్సుని వినియోగించకుండానే ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానాన్ని నా యొక్క అనంత జ్ఞానం ద్వారా నేను తెలుసుకుంటాను అని ఆ సందర్భంగా చెప్తారనమాట. అట్లా ఆ తర్వాత అప్పుడు చెప్తారు, అవతారం ప్రతి అవతారం కూడా భగవంతుని యొక్క అవతారమే అయినప్పటికీ మానవ దేహంతో ఉన్నందువల్ల ఏం జరుగుతోంది, ప్రతి అవతారంలో కూడా ఈ మానవ సంబంధమైనటువంటి బలహీనతలు ఏదో ఒకటి ప్రతి అవతారంలోనూ ఉంటున్నాయి. అలా బాధలు కూడా ఉన్నాయి, బలహీనత బాధలు రెండూ కూడా. ఎలా అనేది క్లుప్తంగా చెప్తూ, ఈ మార్చి 30వ తారీఖున జరాస్ట్రగా వచ్చినప్పుడు నన్ను కత్తితో పొడిచి చంపిన వాడిని నేను అంతమొందించాను అని చెప్తారు. అట్లాగే రామునిగా వచ్చినప్పుడు ఆ 14 ఏళ్ళు వనవాసం చేస్తూ నిస్సహాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎంతో బాధలు పడ్డాను. అప్పుడు నా బలహీనత ఏంటి రాముడిగా అంటే
ప్రజలందరినీ సంతృప్తిపరచడం కోసం సీతను అడవులకు పంపించాను. ఆమెను పరిచరించాల్సి వచ్చింది ప్రజలను సంతృప్తిపరచడం కోసం. కృష్ణునిగా బలహీనత ఏమిటంటే కౌరవులతో యుద్ధం చేయాలని నా ఆదేశాన్ని పాటించే ముందు అర్జునుడికి నా విశ్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది. నా ఆదేశాన్ని అమలు చేసే ముందు అర్జునుడు ఏం కోరాడు? నా దివ్యత్వం యొక్క అనుభవాన్ని ఇవ్వమని కోరాడు. ఆ రకంగా అర్జునుడు కోరటం, నేను ఆ ఆ విశ్వరూపాన్ని చూపించడం, అది అతని బలహీనత, నా బలహీనత కూడా. అతను కోరటం బలహీనత, నేను చూపించడం కూడా నా బలహీనతే సుమా అంటారు. మరి బుద్ధునిగా వచ్చినప్పుడు ఏమిటట అవతారుడిగా ఆయన బలహీనత అంటే నిర్వాణ స్థితిని, అంటే సూఫీ భాషలో ఫనా స్థితి అంటారు. ఎప్పుడు తారసపడుతుంది నిర్వాణ స్థితి అంటే పరిణామం పునర్జన్మలు అయిపోయిన తర్వాత చైతన్య భూమికల్లో ప్రవేశించినప్పుడు ఆరో చైతన్య భూమికలో డివైన్ వ్యాక్యూమ్ స్టేట్ ఏదైతే ఉందో శుద్ధ శూన్య స్థితి, అక్కడ నిర్వాణ స్థితిని ఉంటుందన్నమాట. అంతవరకే గౌతమ బుద్ధుడు వివరిస్తాడు. కానీ వెనువెంటనే తారసపడే ఆ నిర్వికల్ప స్థితి, సమాధి స్థితి గాని, ఆ బకా స్థితిని గాని వివరించనే లేదు. అలా వస్తుంది అనే విషయం చెప్పనే లేదు. బుద్ధునిగా వచ్చినప్పుడు నేను చెప్పాల్సింది. అది నా బలహీనత. మరి యేసుక్రీస్తుగా బలహీనత ఏమిటట అంటే పరలోక తండ్రి అయినటువంటి పరమాత్మ నేను రెండు ఒకటే అయినప్పటికీ కూడా సిలువ వేయబడినప్పుడు పరలోక తండ్రిని స్వర్గలోక తండ్రిని నేనే అని నాకు తెలిసి కూడా, ఓ తండ్రి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని రోధించడం జరుగుతుంది యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు. మరి మహమ్మద్ గా వచ్చినప్పుడు బలహీనత ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి ఆయా పరిస్థితుల కాల ప్రభావంగా తాను ప్రజలందరికీ తాను దేవుని యొక్క దూతగా చెప్పుకున్నాడు. దైవీ మానవుడిగా అవతారుడిగా చెప్పుకోలేదు. అప్పుడు కనీసం నా శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడైనా నేనే ఆ భగవంతుడిని, నేనే అల్లాని అని నా యథార్థ స్థితిని చెప్పి ఉండాల్సింది కదా అని చెప్తారు. మరి ఈ యుగంలో అవతార పురుషునిగా కూడా నా బలహీనతలు ఉన్నాయి. అదేమిటో తెలుసా మీకు? నేను అవతార పురుషుడిగా మెహర్ బాబా ఈ యుగంలో బోళా శంకరుణ్ణి, నిష్కపటిని, అమాయకుణ్ణి. ఎలా అంటే నా ప్రేమికులందరితో అమరికలు లేకుండా నేను కలిసిపోతాను. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పడానికి అనుమతి ఇస్తాను. రెండు బలహీనతలు ఉన్నాయి, కానీ నా రెండవ బలహీనత ఇప్పుడు చెప్పను సుమా, మళ్ళీ 700 సంవత్సరాలకి వస్తాను కదా అప్పుడు చెప్తాను అంటారు. సరే, మరి ఇదే విషయాన్ని మళ్ళీ ప్రేమికులందరూ దర్శనానికి వస్తారు. 14వ తారీఖు నుంచి దర్శనం ఇస్తాం ప్రేమికులందరికీ, భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళకి అంటారు. కానీ 7వ తారీఖు నుంచే మొదలు పెట్టేస్తారు. ఏప్రిల్ 7వ తారీఖున 1963లో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంతా గురుప్రసాదులు ప్రేమికుల బృందం అంతా సమావేశమైనప్పుడు అంటారు, మెహరాజాద్లో నేను ఏకాంతవాస సమయంలో నేను నిర్వహించినటువంటి విశ్వకార్య భారపు ఒత్తిడి నాకు చాలా ఎక్కువగా ఉంది. 3 నెలలు నేను చాలా బాధపడ్డాను ఆ ఏకాంతవాస సమయంలో. అయినప్పటికీ కూడా మండలి వాళ్ళకి అనేక వివరణలు, ప్రవచనాలు ఇవ్వటం అనేది జరిగింది ఆ సందర్భంగా అని చెప్తూ, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ఏప్రిల్ 7వ తారీఖున చెప్తారనమాట. గత 6 అవతారాల్లో గల మానవ సహజమైన బలహీనతలు. బోర్ కొట్టినట్టు ఉంటుంది కానీ అప్పుడు 30వ తారీఖుని చెప్పిన దానికి 7వ తారీఖుని చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తారు. మళ్ళీ అందుకని అది కూడా మనం ఇంకోసారి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పింది ఏంటని. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మనకటి అదనంగా కలుపుతారు. అది ఏంటంటే అవతార పురుషులందరిలో బలహీనత ఏదో ఒకటి ఉంటుంది. ఎలా అయితే పరిపూర్ణతలో అపరిపూర్ణత కూడా ఉంటుందో, కలిసి ఉంటుందో, అలా ఆఖరికి అవతార పురుషుల్లో ఉండేటువంటి బలహీనత ఉంటుంది. అదేంటంటే ధృతరాష్ట్రుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, శత్రువు అతను వెనక నుండి దాడి చేస్తాడు. వెనక కత్తితో పొడవగానే నేను చనిపోయే ముందు నేనేం చేశాను, నా మెడలో ఉన్నటువంటి జపమాలని ఎవరైతే నన్ను చంపారో వాళ్ళ మీదకి విసిరాను. అలా విసిరినప్పుడు ఎవరైతే నన్ను చంపారో అతను అక్కడ మంటలు వచ్చేసాయి, ఆ మంటల్లో చిక్కుకొని తక్షణం మరణించాడు అని చెప్తూ ధృతరాష్ట్రుడి విషయంలో ఇది అక్కడ బలహీనత అని చెప్తూ ఇంకా అంటారు, సహజమైనటువంటి స్పందన అంత బలంగా ఉంటుంది ఆత్మరక్షణ కోసం ఎవరికైనా సరే అని చెప్తారనమాట. తర్వాత రాముడిగా వచ్చినప్పుడు తన యొక్క బలహీనత మళ్ళీ చెప్తూ, రాముని యొక్క ప్రియపత్ని సీత యొక్క హృదయం, మనస్సు చాలా పవిత్రమైనవి. శ్రీలంక నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె అగ్ని ప్రవేశం కూడా చేసింది.
ఆమె అగ్ని పునీత సీతగా పవిత్రమైనదిగా నిరూపించబడింది. అయినప్పటికీ కూడా అక్కడ సీతను త్యజించాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయానికి తలవంచాల్సి వచ్చింది సింహాసనాన్ని నిలబెట్టుకోవడం కోసం. అలా చేసి ఉండవలసింది కాదు అప్పుడు, కానీ చేయవలసి వచ్చింది. ఎందుకు అంటే సీతను లంకలో ఉన్నటువంటి రావణుడు చెరపట్టాడు అనేటువంటి అపవాదు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ తప్పుడు ప్రచారం, దాన్ని స్వయంగా బాబా అన్నమాట. ఆ తప్పుడు ప్రచారం వల్ల సీతను త్యజించవలసి వచ్చిందని మళ్ళీ చెప్తారు. అలాగే అర్జునుడు ఎవరు? అన్ని వేళలా సన్నిహితుడిగా, స్నేహితుడిగా నాతోనే ఉంటాడు, నన్ను మిత్రుడిగా భావిస్తాడు. కానీ మహాభారత సంగ్రామ సమయంలో నేను కృష్ణుడుగా నేను అతన్ని యుద్ధం చేయమని ఆదేశిస్తాను, కానీ తన బంధువులతో సన్నిహితులతో నేను యుద్ధం చేయలేను అని నిరాకరిస్తాడు. అప్పుడు నా యొక్క విరాట్ స్వరూపాన్ని వెల్లడి చేసి నా ఆదేశాన్ని అర్జునుడు పాటించేటట్లు చేయాల్సి వచ్చింది కృష్ణుడిగా. అది కృష్ణుడిగా ఆ విధంగా నేను చేసి ఉండాల్సింది కాదు సుమ్మా అంటారు బాబా. ఆ తర్వాత బుద్ధుడి దగ్గరకు వచ్చేటప్పటికి నిర్వాణం అని చెప్పడం వరకే జరిగింది. ఆ నిర్వాణ స్థితికి వెంటనే ఉన్నటువంటి 3 స్థితులు ఉంటాయి. నిర్వికల్ప సమాధి ద్వారా 3 స్థితులుగా వ్యక్తం అవుతారు. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి మజూబియత్గా గాని, సులూకియత్గా గాని, కుతూబియత్గా గాని ఆ స్థితుల గురించి వివరించలేదు. ఇది బుద్ధునిగా వచ్చినప్పుడు ఉన్నటువంటి బలహీనత. నేను భగవంతుడను అనే స్థితిని గురించి కూడా అప్పుడు చెప్పి ఉండాల్సింది. నిర్వాణ స్థితి వరకే చెప్పడం వల్ల ఆ డివైన్ వ్యాక్యూమ్ స్టేట్ ఏదైతే ఉందో అంతవరకే చెప్పడం జరిగింది. తర్వాత నేనే భగవంతుడు అనేటువంటి స్థితిని గురించి చెప్పడం బుద్ధుడిగా వచ్చినప్పుడు జరగలేదు. ఇంకా జీసస్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అనంత శక్తి జ్ఞాన ఆనందాలు తన ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సిలువ వేసినప్పుడు బాధతో విలిపించాల్సి వచ్చింది. ఓ తండ్రి, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావని ఆ రకంగా రోధించాల్సి వచ్చింది. ఇంకా మహమ్మద్ గా ఉన్నప్పుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడిని నేనే అని వెల్లడించలేదు ప్రజలకి. కేవలం నేను ఒక ప్రవక్తని, ఒక దేవదూతను మాత్రమే అని ప్రజల ముందు ప్రకటించాల్సి వచ్చింది. దేహదారి అయిన దైవాన్ని అని అప్పుడు మహమ్మద్ ప్రవక్త తెలిసినప్పటికీ భగవంతుడు వేరు, తాను వేరు అన్నట్టుగా స్థిరీకరించడం జరిగింది. నేనే ఆ దైవీ మానవుణ్ణి అని చెప్పి కనీసం మరణించే ముందైనా నేను ప్రకటించలేదు మహమ్మద్ ప్రవక్తగా వచ్చినప్పుడు. అంటూ ఈ యుగంలో అవతార పురుషుడిగా నాలో ఉన్న బలహీనత ఏంటంటే మళ్ళీ చెప్తున్నారు, నిస్సందేహంగా నేను అవతారుణ్ణే అయినప్పటికీ నిస్సంకోచంగా నేను బోళా మనిషిని. అదే నా బలహీనత. మరి రెండవ బలహీనత ఏంటి అంటే మళ్ళీ అదే మాట. 700 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మాత్రమే నా రెండవ బలహీనత వెల్లడిస్తాను. ఎలా? మనమంతా మరొకసారి కలుసుకున్నప్పుడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 700 సంవత్సరాల తర్వాత అవతారుడు వచ్చినప్పుడు మళ్ళీ అలా సమావేశం అవుతారనమాట. అవతారుడు నిర్ణయించిన విధానం ప్రకారం మరోసారి కలుసుకున్నప్పుడు అని వాడారు అక్కడ. గత అవతారాల్లో అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ చెప్తారంట. ఎప్పుడు రాముడు జరాస్ట్ర దగ్గర నుంచి మెహర్ బాబా వరకు ఉన్నటువంటి బలహీనతలన్నీ మళ్ళీ చెప్తారంట. అప్పుడు మెహర్ బాబా బలహీనత ఇది అని అప్పుడు చెప్తాను. ఏది? అప్పుడు మెహర్ బాబాగా ఉండరు కదా 700 సంవత్సరాల తర్వాత. అప్పుడు 7 అవతారాలకు సంబంధించిన బలహీనతలు మొత్తం ఆ తర్వాత వచ్చిన అవతార పురుషుడిగా వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను అని చెప్తూ ఈ విషయాలన్నీ కూడా చాలా గంభీరంగా చెప్తారు. చిట్ట చివరకు వచ్చేటప్పటికి మామూలుగా చెప్తారనమాట. గంభీరంగా చెప్పిన మామూలుగా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మామూలుగా చెప్పేస్తారు. ఇది మొదట్లో గంభీరంగా చెప్పిన ఆ తర్వాత అంతా అది విని మనసారా నవ్వుకుంటారనమాట. అయితే మరి రెండవది కూడా చెప్పారు కదా, మార్చి 30వ తారీఖున చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేంటి? భగవద్ అనుభవం పొందటం గురించి, బ్రహ్మానుభవం గురించి 2 మార్గాలు ఉన్నాయి అని చెప్పారు మార్చి 30వ తారీఖున. అది కూడా మనం చెప్పుకుందాం, ఇప్పుడు టైం ఉంది కాబట్టి. ఏంటంటే భగవంతుడిని ప్రేమించడం ద్వారా భగవద్ అనుభవం పొందటం అనేది రెండు మార్గాల్లో ఒక మార్గం. ఏంటి 2 మార్గాల్లో ఒక మార్గం ఏంటి? ప్రియతముడైన భగవంతుడిని ప్రేమించటం ద్వారా. కానీ నువ్వు ఆ ప్రేమ మార్గం ద్వారా ప్రియతముడైనటువంటి భగవంతుడిని ప్రేమించటం మొదలు పెట్టావనుకో, అది ఎలా ఉంటుందో తెలుసా? అనేకమైనటువంటి బాధలు, కఠిన పరీక్షలు ఉంటాయి.
హఫీజ్ అంటాడండి అంటూ హఫీజ్ చెప్పిన విషయాన్ని కూడా చెప్తారు ఇక్కడ. మనసు బుద్ధి ఈ రెండు కూడా ఎప్పటికీ కూడా ప్రేమన అనేవి చేరుకోలేవు. ప్రేమ మార్గంలో ప్రయాణించి భగవంతుణ్ణి చేరుకోలేవు. అసలు ఎలా ఉంటుందంటే అది తన శిరస్సుని అరచేతిలో పెట్టుకొని తన యొక్క మనసుని బుద్ధిని రెండింటినీ కూడా ఆయన లేకుండా ఆ శిరస్సుని అరచేతిలో పెట్టుకొని ఉండాలన్నమాట పూర్తిగా నిస్సంగత్వంతో. అతడు మాత్రమే ప్రేమ అనేటువంటి వాకిల్ని ముద్దాడగలడు అని హఫీజ్ చెప్తాడు అని చెప్తూ అయితే ఆ రకంగా ప్రేమ ఇవ్వడం అనేది నేను అనుగ్రహిస్తేనే, భగవంతుడు అనుగ్రహిస్తేనే ఆ రకం ప్రేమని పొందుతాడు. అటువంటి ప్రేమ, అటువంటి ప్రేమని గనక నేనే గనక మీకే గనక ఇస్తే అది నీలో జాగృత ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా నీకు? అందులో నువ్వు ఆ వియోగాగ్నికి, ఆ అగ్నిలో మలమల మాడిపోతావు. అత్యంత తీవ్రంగా నిన్ను దహించేస్తుంది. నీటి నుండి బయటపడిన చేపలాగా గిలగిలా కొట్టుకుంటావు. ఎడారిలో నీళ్ల కోసం తపించే మానవుడిగా అలమటించిపోతావు. చాలా చాలా భయంకరమైనటువంటి బాధతో కూడినటువంటి స్థితి. ఆ రకమైనటువంటి ప్రేమను అనుగ్రహించినప్పుడు, నువ్వు పొందినప్పుడు, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది అటువంటిది అరుదైనటువంటి ఏ ఒక్కడో ఆ భగవంతుని కృప ద్వారా అక్కడ పడుతున్నటువంటి ఆ ప్రేమ మార్గాన్ని అధిగమించి భగవదనుభవం పొందగలుగుతాడు. అయినప్పటికీ ఏమైనా ఈ ప్రేమ మార్గం చాలా కష్టతరమైనటువంటి మార్గం అని చెప్తూ రెండవ మార్గం గురించి చెప్తారు. ఏంటి? అవతారిని కొంగుని కడ వరకు గట్టిగా పట్టుకొని ఉండాలి. అంటే నీ బుద్ధిని మనసును ఉపయోగించకూడదు. ఆయన ఇచ్చకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలి. అక్కడ నీ విధేయత తిరుగులేనిదై ఉండాలి. అప్పుడు గనక నువ్వు గనక ఇలా గనక ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో 6 భూమికల్లో ఎదురయ్యేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కూడా నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. ముసుగేసి తీసుకెళ్ళిపోతాడనమాట ఆయన. నువ్వు గనక కడ వరకు గట్టిగా ఆయన కొంగు పట్టుకొని బుద్ధిని మనసును ఉపయోగించకుండా ఉంటే, ఆయన ఇచ్చకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే, తిరుగులేని విధేయతను నువ్వు పాటిస్తే ఇంకా ఈ భూమికలకు సంబంధించిన అద్భుతమైన అనుభవాల్లో ఆగిపోవు అక్కడే. వాటిని అనుభవించకుండానే, అంటే కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్తానన్నారు కదా, ఆ బ్రహ్మానుభవాన్ని నేరుగా ఇచ్చేస్తారు నువ్వు గనక అలా ఉంటే. ఆ విధంగా అవతార నీడలు తిరుగులేని విధేయత కనుక ఉంటే అప్పుడు ఆయన యొక్క కృప నీ మీద పడుతుంది. అది నీకు ఒక్క క్షణంలో భగవదనుభవాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ క్రిస్తు చెప్తున్నారు మళ్ళీ చూడండి. మరి అటువంటి కృప పడాలన్నా కూడా నీ సాధ్యం కాదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ సమయంలో ఏం జరిగింది? జుడాస్ ఎన్నో సంవత్సరాలు నాతోనే ఉన్నాడు, నాకు సన్నిహితునిగా ఉన్నాడు. కానీ ఆపద సమయం రాగానే నన్ను మోసగించి మరణ శిక్ష విధించే అధికారులకి నన్నే అప్పగించాడు. నాకు ఎంతో ప్రియమైనటువంటి పీటర్ ఉన్నాడు, నేను మరణశిక్షణ ఎదుర్కొనేటువంటి సమయంలో రాగానే నేనెవరో తెలియదు అన్నాడు. కాబట్టి చివరి వరకు కూడా నా కొంగు పట్టుకొని ఉండడం చాలా కష్టం. అది కూడా నా కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సుమా అని చెప్పి ముగిస్తారనమాట మార్చి 30వ తారీఖున. అయితే మరి ఆయన కృప పొందడానికి ఏమైనా మార్గం ఉందా అని మనము గనక ఒక్కసారి ఆయన సందేశాలు ఇంకేదైనా చూసినట్లయితే ఒక సందేశం కనబడుతుంది. అదేంటంటే ఆస్ట్రేలియా కవివరేణ్యుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ 1963లో మెహర్ హౌస్ పబ్లికేషన్స్ తరపున ఒక బుక్ ప్రింట్ చేస్తారు, సంకలనం చేస్తారు, స్వయంగా అవతారుడు తెలియజేసినటువంటి కొన్ని సందేశాలని. అదే సర్వము శూన్యం అనేటువంటి గ్రంథం. అందులో 65 సందేశాలు ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుని యొక్క సత్యత్వాన్ని నిరూపణ చేయడం కోసం ఉద్దేశింపబడినటువంటి సందేశాలు అవన్నీ కూడా. దానికి సంబంధించి ఫ్రాన్సిస్ బ్రాబజాను చాలా గొప్పగా చెప్తాడనమాట. అందులో ఉన్నటువంటి దాని పేరు ఏంటంటే సర్వము శూన్యము. అందులో 65 సందేశాలు ఉన్నాయి కదా, ఆ సందేశాల్లో ఒక సందేశం 25వ సందేశం ఒకటి ఉంది. దాని ప్రకారం గనక మనమేమన్నా ఉండగలిగితే అప్పుడు ఆయన కృప పొందటం సాధ్యమవుతుందేమో. ఆయన ప్రేమ పొందాలన్నా, ఆయన కొంగు పట్టుకొని ఉండాలన్నా, తిరుగులేని విధేయతను చూపించాలన్నా ఇక్కడ ఈ సందేశంలో చెప్పినటువంటిది దాన్ని గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే అది మనము ఆ రకంగా ఆయన కృపను పొందొచ్చేమో అని అనిపిస్తుంది. ఆ సందేశం ఏంటంటే
డు నాట్ ఆబ్సెంట్ యువర్ సెల్ఫ్. గైరు హాజరు కావద్దు, జాగరూకతతో ఉండు, అనుక్షణం కూడా మెలకువగా ఉండు, ఎరుకతో ఉండు, కాన్షియస్ తో ఉండు. ఒక్క క్షణం కూడా ఆబ్సెంట్ మైండ్ గా ఉండకు. ఎందుకంటే ఏ క్షణానైనా ఆ నీకు ఆ అవతారుడు ఆయన తారసపడచ్చు. ఆయనను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి సుమా. అందుచేత నువ్వు ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అయి ఉండకూడదు. నిరంతరం ఆయన యొక్క నామస్మరణతో ఆయన ఎరుకలో ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అంటే కాన్స్టాంట్ కంపానియన్ గా స్వీకరించాలి అవతారుణ్ణి. మనల్ని వెన్నంటి మన నిత్య సహచరునిగా బాబా ఉన్నారనేటువంటి దృక్పథంతో మనం గనక అనుక్షణం జీవిస్తే అప్పుడు మనము ఆబ్సెంట్ అయి ఉండము. దానికి ఇచ్చినటువంటి ఆ సందేశం డు నాట్ ఆబ్సెంట్ యువర్ సెల్ఫ్ అంటే దాని ద్వారా ఎలా సాధ్యమవుతుందో చెప్తున్నారు. మనం ఇంకా 2 నిమిషాలే ఉంది కాబట్టి ఆ సందేశం ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆ సందేశం మాత్రం చదువుకొని ముగించుకుందాము. దాని గురించి మరొకసారి వివరించుకోవచ్చు. అదేంటంటే, కన్నులుండి చూడని వాడు, చెవులుండి వినని వాడు, జీవముండి మాట్లాడని వాడు నేను చూడబడవలసిన విధంగా నన్ను చూడగలడు, తెలుసుకొనవలసిన విధంగా నన్ను తెలుసుకోగలడు. కళ్ళుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చూడగలిగే స్థితిలో ఉండాలి, అయినా చూడకూడదు. మరి కళ్ళు తెచ్చుకొని కళ్ళున్నా చూడకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అలాగే మరి ఆ చెవులుండి కూడా వినకుండా ఉండాలి అంటున్నారు. అది మాత్రం ఎలా సాధ్యమవుతుంది? నాలుక ఉన్నా కూడా మాట్లాడకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కరలేనటువంటివి చూడాల్సిన పని లేదు, అక్కర్లేని మాటలు మాట్లాడాల్సిన పని లేదు, అక్కర్లేని విషయాలు వినవలసిన పని లేదు అనేది మనం ఎరుకతో ఉండాలి. అనుక్షణం కూడా ఎరుకతో ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఆయన కేవలం నామరూపాలతో ఉండేటువంటి వ్యక్తి కాదు, రియాలిటీ ఆయన, సత్యస్థితి ఆయన, ఆ సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆయన దర్శించడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది గనక మనం కలిగి ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. ఆయన కృప మన మీద పడుతుంది, అప్పుడు భగవద్ అనుభవం కలుగుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఈ సందేశం ద్వారా. దీనికి సంబంధించి మరింత వివరణ ఉంది. అయినా ఇంతవరకు చాలు మనకి ఆయన కృప పొందడానికి. ఈ మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆ సందేశంలో చెప్పినటువంటి మొట్టమొదటి పారా మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి దానికోసం కృషి చేస్తే తప్పనిసరిగా ఆయన యొక్క కృప మనకి అందివ్వబడుతుంది. ఆయన యొక్క నజర్ మన మీద పడుతుంది. ఎందుకంటే ఆయన ఏ క్షణాన తలుపులు తట్టి మన హృదయం యొక్క కవాటం తట్టి ఆయన వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు కాదులే కాసేపు అయ్యాక అని అనుకున్న ఈ అర్షడ్ వర్గాలతో దాన్ని మూసి పెట్టిన ఇవన్నీ ఆయన వచ్చినప్పుడు మనము మెలకువగా ఉండకపోతే మనము ఆయన ఇచ్చేటువంటి ఆ కృపని, ఆయన యొక్క నజర్ని మనము పొందలేము అని అర్థమవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అంతే. జై బాబా. శర్మ గారు ఇది ఆఫ్ చేయండి, మళ్ళీ ఆఫ్ చేద్దాం.